హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. చూసారు కదా, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్రిస్పీ సమోసా అండి. ఈ సమోసా రెసిపీ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, పర్ఫెక్ట్ ఆలూ సమోసా ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ఫుల్గా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ వామ్ తీసుకున్నాను. వామ్ చేతిలో వేసుకుని కొంచెం క్రష్ చేసుకోవాలండి. ఇలా క్రష్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది, బాగుంటుందండి, తెలుస్తుంది బాగా ఫ్లేవరు. కొంచెం సాల్ట్ మన టేస్ట్కి సరిపడా. అలాగే ఆయిల్ హీట్ చేశానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది చెయ్యి కాలుతుంది కదా, కొంచెం స్పూన్తో కొద్దిగా కలుపుకొని అప్పుడు చేయి పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు. పొడి పొడిగా కనిపిస్తుంది కదండి పిండి. సరిపోలేదండి ఆయిల్, మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ కూడా బాగా మిక్స్ చేద్దాము. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, ఇది ఇలా పట్టుకుంటే ఇలాగా పిండి ముద్దలా అవుతుంది కదా. ఈ విధంగా ముద్ద అయితే పర్ఫెక్ట్గా ఆయిల్ సరిపోయినట్టేనండి. ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను నేను. వాటర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక్కసారి వాటర్ వేసేయకూడదు, పిండి లూజ్ అయిపోద్ది. మనం చూసుకుంటూ వేసుకోవాలి. పిండి చాలా గట్టిగా కలుపుకోవాలండి. సమోసాలకి మనకి షీట్లు బాగా కరెక్ట్గా వస్తాయి మనం ఇలా గట్టిగా కలుపుకుంటే. చూసారా ఎంత గట్టిగా ఉందో. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్. ఈలోపు స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దామండి. ఇప్పుడు నేను ఆలూ స్టఫింగ్ చేస్తున్నాను. ముందుగానే ఆలూని బాయిల్ చేసి స్కిన్ తీసేసి పెట్టుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఆయిల్ హీట్ అయిందండి. ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు కూడా వేసుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇవి ఫ్రై అవ్వక్కర్లేదండి. ఇప్పుడే మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్ కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈలోపు ఆలూని స్మాష్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఆ ఆలూని మనం ఉడకబెట్టిన తర్వాత ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదు. దుంపలు చెమాయింపు వచ్చేస్తుంది. మనం సమోసా చేసుకున్నప్పుడు కూడా ఆ షీట్ కూడా చెమాయింపు వచ్చేస్తుంది. డ్రైగా ఉండాలండి దుంపలు. ఆనియన్స్, క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండి, చాలా కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకి కొంచెం బాగా ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి, క్యారెట్ ఇవన్నీ కూడా మంచిగా మగ్గుతాయి. బాగా ఫ్రై అయినాయి కదండి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూని ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, అలాగే సాల్ట్ ఇందాక వేసానండి ఆల్రెడీ. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, అలాగే ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి, కొంచెం చాట్ మసాలా. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఆలూ స్టఫింగ్ కోసం ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సమోసా ప్రిపరేషన్ చూద్దామండి. ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి. చూద్దాము పిండి. చూసారా, ఈ విధంగా ఒక్కసారి పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కావాల్సిన సైజులో ఉండలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. మరీ పెద్ద బాల్స్ అక్కర్లేదు, మళ్ళీ చిన్నగా అక్కర్లేదు. చూసారా, ఈ విధంగా ఈ సైజులో రెడీ చేసుకుంటే సరిపోద్దండి సమోసాకి. దీన్ని రౌండ్గా గుండ్రంగా చేయకూడదండి, ఓవెల్ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి. చూసారు కదా, షేపు ఇలా ఓవెల్ షేప్ రావాలండి.
ఇప్పుడు దీనికి మధ్యకి హాఫ్ కింద కట్ చేసుకుందాం. 2 సమోసాలు షీట్స్ అవుతాయండి. ఇప్పుడు దీంతో 2 సమోసాలు తయారు చేసుకోవచ్చు. వీటి అంచులకి కొంచెం చెమ్మ రాసుకుందాం. దీన్ని ఈ విధంగా 2 సమానంగా ఎడ్జెస్ అన్నీ కూడా కలిసేటట్టు పెట్టుకుని ఇలా కోన్ షేప్లో మనం చేతి మీద ఇలా పెట్టుకుని ఈ జాయింట్ దగ్గర కొంచెం నొక్కుని దీన్ని బ్యాక్ పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఆలు స్టఫింగ్ వేసుకుందామండి. ఇలా చేతితో కొంచెం ప్రెస్ చేసుకుని లోనకి నొక్కుకోవాలి. సమోసా షీటు పైన ఒక ఫిల్ వచ్చేలాగా ఒక మడత కింద పెట్టుకుని కొంచెం చేయి తడుపుకుని ఇవన్నీ ఎడ్జెస్ కలిపేసుకోవడమేనండి. అంతేనండి, సమోసా రెడీ అయిపోయింది. ఇలాగ కింద పెట్టుకుని ఒక్కసారి ఇలా ఈ విధంగా నొక్కుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంటుకుపోతాయి. కొంచెం చెమ్మ రాసుకుంటే అది విడిపోకుండా ఉంటుందండి వేయించినప్పుడు. చూసారా, పర్ఫెక్ట్గా సమోసా రెడీ అయిపోయింది. మనం పెట్టిన మడత చూసారా. మీకు అర్థం అవడం కోసం ఇంకొకటి చూపిస్తానండి. ఈ ఫిల్ చూసారా, చిన్న మడత కింద పెట్టి ఆ మడత మనం పెట్టుకున్న జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ కరెక్ట్గా పట్టుకుని కలిపేయాలి. ఈ మొత్తం అంతా ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా నొక్కుంటే దగ్గరగా. అంతేనండి, అయిపోయింది సమోసా. ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసి కొంచెం దగ్గరికి నొక్కుంటే అంతే, రెడీ అయిపోద్దండి సమోసా. చూసారు కదా సమోసా తయారు చేయడం ఎంత ఈజీనో కదా, చాలా ఈజీ అండి. పర్ఫెక్ట్గా సమోసా షేప్ వచ్చింది కదా. ఈ విధంగానే మొత్తం సమోసాలన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలండి. ఇవి రెడీ చేసిన తర్వాత వెంటనే ఫ్రై చేయకూడదు. ఒక 10 minutes పైన అయిపోయిందండి. ఇంకా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అలాగే ఆయిల్ కూడా మీడియం టు లోనే ఉంచుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, పైన కలర్ వచ్చేస్తుంది, లోన అస్సలు ఉడకదు. మనం మీడియం నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ హాఫ్ వరకు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ వచ్చినాయి కదండి, ఒక 50% ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం మీడియం నుంచి హైకి పెంచుకోవచ్చండి ఫ్లేమ్ని. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా సమోసాలు. ఇంక తీసేసుకుందామండి. చూసారా, మంచి కలర్ వచ్చినాయి. చూడడానికి మనకి స్వీట్ షాప్లో మనం సమోసా తీసుకుంటాం కదా, సేమ్ అలానే ఉన్నాయి కదండి. ఈ విధంగానే మొత్తం సమోసాలన్నీ కూడా రెడీ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒకటి మీకు విరిచి చూపిస్తాను, ఎంత క్రిస్పీగా ఉందో మీరే చూడండి. చూసారు కదండి సమోసా ఎంత క్రిస్పీగా ఉందో. మనం ఇలా ముట్టుకుంటేనే ఇలా ముక్కలైపోతుందో చూసారు కదా. మనం షాప్లో తీసుకున్న సమోసాలన్నీ చాలా క్రిస్పీగా ఉంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.